దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం రాస్తా ఉన్నాడు అని అంటే దినములు చెడ్డవి అనే మాట రాస్తున్నాడు. అయితే దినములు ఎందుకు చెడ్డవిగా ఎంచబడ్డాయి, ఎందు నిమిత్తం చెడ్డవిగా మార్చబడ్డాయి, ఎలా చెడ్డవి అయిపోయాయి దినాలు అని ఒకవేళ పరిశీలన చేస్తే గనక ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సమాధానాలు మనం వెతకవచ్చు. ఎందుకు దినం చెడ్డదిగా మారిపోయింది అనే ఆలోచన బట్టి ఈ యొక్క వర్తమానం మీరు వినాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆలోచన చేయండి, అపోస్తలుడైనటువంటి పౌలేమో దినాలు చెడ్డవి అని అంటూ ఉన్నాడు. అయితే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే అక్కడ దేవుడు ప్రతి దినాన్ని ఆయన ఆశీర్వదించాడు, దీవించాడు. అదేవిధంగా ప్రతి దినాన్ని కూడా ఇది మంచిది అని అన్నాడు. అంతేనా? నేను చెప్తుంది కరెక్టేనా? అపోస్తలుడైనటువంటి పౌలు దినాలు చెడ్డవి అని అన్నాడు. ఆ దినాల గురించే దేవుడు ఏం లిఖిస్తూ ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు అని అంటే ప్రతి దినము మంచిదే అనే మాట చెప్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఆది యందు ఈ సకల సృష్టిని ఆయన నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు వెలుగును చేశాడు, చీకటిని వేరుపరిచాడు, ఇది మంచిది అని అన్నాడు. ఇది ఒక దినములో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీన్ని మంచిది అని అన్నాడు. దాని తర్వాత దేవుడు ఆకాశమును చేశాడు, ఇది మంచిది అని అన్నాడు. దాని తర్వాత దేవుడు భూమిని చేశాడు, ఇది మంచిది అని అన్నాడు. భూమిలో సకల విధములైనటువంటి వృక్ష ఫలములన్నింటినీ కూడా దేవుడు ఆ యొక్క దినములో చేసి ఇది మంచిదిగా దేవుడు చేశాడు. దాని తర్వాత ఆకాశంలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసి ఇవి మంచివి అని అన్నాడు. దాని తర్వాత దేవుడు ఈ భూభాగంలో ఉన్నటువంటి జలములన్నింటినీ కూడా వేరుపరిచి ఈ జలములో ఆయన ఆ యొక్క జలచరములను ఆయన నియమించాడు. ఆ జలచరములను నియమిస్తూ ఉన్నప్పుడు ఇది మంచిది అని దేవుడు అన్నాడు. ఇవన్నీ కూడా 5 రోజుల్లో చేయబడ్డాయి. ఆరో రోజు దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేసి ఈడు మంచివాడు అని అన్నాడు. 7వ రోజు దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు. ఈ 7 దినాలు కూడా దేవుడు ఆశీర్వదించిందే, దేవుడు దీవించిందే. దేవుడు దినాలన్నింటినీ కూడా మంచి వాటిగానే నియమించాడు. అందుకనే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం. మరలా చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగునుగాక 6వ దినమాయను అనే మాట రాస్తున్నాడు. అయితే దేవుడు దినాలన్నీ కూడా మంచివే అని అంటా ఉన్నాడు. అయితే ఈ మంచి దినాలు చెడ్డ దినాలుగా ఏ విధంగా మార్పు చెందాయి, ఏ విధంగా మారిపోయాయి అని అంటే ఆలోచన చేయండి. దేవుడు చేసినటువంటి సకల సృష్టి అంతా కూడా దేవుడు ఏది చెప్తే అది వింటా ఉంది. దేవుడు ఎలా ఉండమంటే అలా ఉంటుంది. ఈ సకల సృష్టి కూడా దేవుడు ఎలాంటి స్వభావాన్ని ఇచ్చాడో అలాంటి స్వభావాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఏ విధమైనటువంటి స్వభావ మార్పులు ఎక్కడా కూడా లేవు. ఆలోచన చేయండి. దేవుడు జంతువులను చేశాడు, వాటికి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు పశువులను చేశాడు, వాటికి స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు చెట్లను చేశాడు, వాటికి స్వభావాన్ని ఇచ్చాడు. చెట్ల యొక్క స్వభావం ఏంటి అని అంటే అవి ఫలములను పువ్వులను పూయాలి.
అది దేవుడు పెట్టినటువంటి స్వభావం. ఒకవేళ కుక్కల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, దేవుడు కుక్కలకు కూడా ఒక స్వభావాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ స్వభావం అంటే, కుక్క బౌబౌమనును, అది దాని యొక్క స్వభావం. పిల్లికి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు, అది మియా మియా మనను, అది దాని యొక్క స్వభావం. ఈ లోక జంతువులన్నిటికీ దేవుడు తన యొక్క స్వభావాన్ని ఇచ్చాడు. ఏ స్వభావం అవసరమో ఆ స్వభావాన్ని ఇచ్చాడు. సింహాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే, సింహానికి దేవుడు స్వభావాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది వెంటాడి అది ఒక దానిని వేటాడి దాని యొక్క ఆకలిని తీర్చుకోవాలి. ఇది దేవుడు దానికి ఇచ్చినటువంటి స్వభావం. దేవుడు వాటికి ఇచ్చినటువంటి స్వభావం అది. అయితే ఇవన్నీ కూడా దేవుడు ఎలాంటి స్వభావాన్ని పెట్టాడో అలాంటి స్వభావాన్నే కలిగి ఉన్నాయి. ఏ విధమైనటువంటి మార్పు లేదు, వాటిలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, ఏ విధమైనటువంటి సమస్య లేదు. కానీ సమస్య వచ్చింది ఒకరితోటే. అది ఎవరు అనంటే, దేవుని హస్తకృత్యంలో నుండి వచ్చినటువంటి మనుష్యుడు, దేవుని చేత నిర్మించబడినటువంటి మనుష్యుడు, దేవుని చేత చేయబడినటువంటి మనుష్యుడే దేవుడు పెట్టినటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాడు. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వభావం ఎలాంటిది అనంటే, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉండాలని దేవుడు స్వభావాన్ని మనుషులకి ఇచ్చాడు. కానీ మనుష్యుడు దానిని తీసివేశాడు. దేవుడు ఏదైతే స్వభావాన్ని మనుషులు కలిగి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ స్వభావాన్ని మనుషులు జారవిడుచుకున్నారు. ఆ స్వభావాన్ని మనుషులు ధిక్కరించారు. అయితే దేవుని యొక్క స్వభావాన్ని ధిక్కరించినటువంటి మనుష్యుడు, దేవుని యొక్క స్వభావాన్ని మరిచినటువంటి ఈ మనుష్యుడు ఏ స్వభావాన్ని అలవర్చుకున్నాడు అనంటే, దేవుని యొక్క స్వభావం లేకపోతే వచ్చేదేంటి? బహుశా మీరెవరో వినడానికి సిద్ధంగా లేరని భావిస్తూ ఉంది. ఇది 3వ ఆదివారం కదా, చల్లారిపోయారు అనుకుంటున్నాను నేను. చల్లారిపోయినందుకే నాకు ఇచ్చారు కదా. ఈ యొక్క మనుష్యుని యొక్క స్వభావం, దేవుని స్వభావం మనుష్యుడు కోల్పోతే మనుష్యుడికి వచ్చేటువంటి స్వభావం ఎలాంటిదో తెలుసా? సాతాను యొక్క స్వభావం వస్తుంది. సాతాను యొక్క స్వభావం ఏంటయ్యా అనంటే, సాతాను ఎప్పుడు కూడా దేనినైనా చెడగొట్టాలి అని అనుకుంటాడు, దేనినైనా విరగొట్టాలి అని అనుకుంటాడు, దేనినైనా నాశనం చెయ్యాలి అని అనుకుంటాడు, దేనినైనా నాశనపరచాలి, దీన్ని చెడగొట్టాలి అనేటువంటిది సాతాను యొక్క స్వభావం. అలాంటి స్వభావం మనుష్యుడైనటువంటి వాడు సంతరించుకున్న కారణం చేత మనుషుని స్వభావం ఎలా మారిపోయింది అనంటే, సాతాను స్వభావంగా మారిపోయింది. సాతానుకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అనంటే, అన్ని వాటిని చెడగొట్టేటువంటి స్వభావం. ఆ స్వభావాన్ని అలవర్చుకున్నటువంటి ఈ మనుష్యుడు ప్రతి దినాన్ని చెడగొట్టాడు, దేవుని సృష్టిని చెడగొట్టాడు, జంతువులను చెడగొట్టాడు, పశువులను చెడగొట్టాడు, సమస్తాన్ని కూడా చెడగొట్టాడు. ఈ లోకాన్ని చెడగొట్టి ఈ లోకాన్ని చీకటమయం చేసింది మనుష్యుడే. మనుష్యుని యొక్క స్వభావం ఈ లోకాన్ని చెడ్డదానిగా, చెడ్డవాటిగా మార్చి పడేసింది. రైట్? ఈ లోకాన్ని చెడ్డదిగా మార్చేసింది. అందుకనే ప్రతిరోజు కూడా చెడ్డదిగా పరిగణించబడింది. ఏ దేవుడైతే ఈ దినం మంచిది అని అన్నాడో, మనుషుని యొక్క ప్రభావం ఆ దినాన్ని చెడ్డదిగా చేసింది. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను. ఏ విధంగా ప్రతి దినం చెడ్డదిగా పరిగణించబడ్డాది అని అంటే, మనుషుని చేత ఏ విధంగా ఆ యొక్క దినం చెడ్డది అయిపోయింది అని అంటే, మొదటి దినాన్ని ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే మనుష్యుడు దేవుని మాటను ధిక్కరించాడో ఆ రోజు పాపముతో నిండిపోయింది, ఆ దినం చెడిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే నరహత్య చేయబడిందో అప్పుడు ఆ దినం చెడిపోయింది, ఆ దినం చెడ్డదిగా పరిగణించబడింది. దాని తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకున్నారో ఆ దినం చెడ్డదిగా పరిగణించబడింది.
దాని తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి, దేవుని యొక్క మాటను ధిక్కరించి ఎప్పుడైతే వారికి ఆలోచన తగినట్లుగా వారు గృహాలు నిర్మించుకోవాలనుకున్నారో ఆ దినం చెడిపోయింది. ఈ దినాలన్నీ ఏంటో చెప్పనా మీకు? ఒకటి, ఆదాము అవ్వ దేవుని మాటను ధిక్కరించారు, ఆ రోజు చెడ్డదిగా పరిగణించబడింది. రెండు, ఆదాము సంతమైనటువంటి కయ్యిన్ హేబేలు యొక్క నరహత్య చూస్తాం, ఆ రోజు చెడిపోయింది. దాని తర్వాత నోవహు దినముల్లో వారు ఉన్నటువంటి రీతి, వారు వ్యభిచరించినటువంటి రీతిని బట్టి ఆ దినం చెడ్డగా పరిగణించబడింది. దాని తర్వాత బాబేలు గోపురాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే దేవునికి ఆలోచనకు అతీతంగా మనిషిని ఆలోచన చేయడం బట్టి ఆ దినం చెడ్డదిగా పరిగణించబడింది. ఆలోచన చేయండి, దినాలు అన్నీ చెడిపోయాయి అని అపోస్తలుడైనటువంటి పౌలు అనడానికి కారణాలు ఇవే.